ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిన రాత్రి కాలమంతను కూడా మీరు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి స్తోత్రాలైనా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేసి అయా మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో ఈ గురువార కాలమున సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ఈ రోజును చూడలేకపోయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మీ చిత్తము చొప్పున జరిగించిన ఎడల మా మనవిని ఆలకిస్తారని యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవును తండ్రి, మీ చిత్తానుసారంగా నడుచుకునే జ్ఞానం ఈరోజు దయచేయండి. మా హృదయ వాంఛలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎరిగిన దేవుడవు, వాటన్నిటిని తండ్రి నెరవేర్చండి. ఎవరు కూడా మీ చిత్తం నుంచి తప్పిపోకుండా ఈ లోక సంబంధమైన అపవాది సంబంధమైన చిత్తాన్ని నెరవేర్చకుండా బిడ్డలు తండ్రి నష్టాల్లోకి శ్రమల్లోకి వెళ్ళిపోకుండా మీరే వారందరికీ జ్ఞానం ఇచ్చి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి నాయన. అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఏ కృంగుదల, ఏ బలహీనత, ఎటువంటి సమస్యలు వారిని ఈరోజు చుట్టకుండా మీ దేవదూతల కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, బిడ్డలు చేస్తున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఉన్నతంగా ఫలించడానికి, ప్రతి విషయంలో తండ్రి అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. యథార్థంగా పనిచేస్తూ ఉండగా ఏ ఆటంకము వారికి రాకుండా మీరే ప్రతి మార్గమును సరళపరచండి నాయన. ఆగిపోయిన పనులు కూడా మరలా ఈరోజు పునరుద్ధరించబడే కృప దయచేయండి. ఈరోజు ఎవరైతే శుభకార్యాలు, నూతన కార్యక్రమములు ప్రారంభిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎవరికి కూడా ఎటువంటి లోటు లేమి లేకుండానైనా సమృద్ధిని దయచేయండి. ఆర్థికపరమైన కష్టాలు రాకుండా వారిని బలపరచండి. అనారోగ్యం వారిని తాకకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని సంరక్షించండి తండ్రి. ఆత్మీయంగా వృద్ధి చెందుటకు కూడా సహాయం దయచేయండి. అయా, ప్రాముఖ్యంగా మేము మా మాటల ద్వారా, మా కనుచూపు ద్వారా, మా నడవడిక ద్వారా మీ నామాన్ని ఏ విధంగానూ ఆయాసపరచకుండా సహాయం దయచేయండి. ఈ లోక సంబంధమైన అపవాది చెరల్లో నుంచి, అపవాది ఉచ్చుల్లో నుంచి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని తప్పించండి నాయన. అదేవిధంగా బిడ్డలు చేస్తున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. వారు వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. మార్గమందు ఏ సమస్య రాకుండా, ఏ ప్రమాదం, ఏ అపాయము వారిని ఏమీ చేయకుండా సురక్షితంగా క్షేమకరంగా బిడ్డలు ఉండుటకు మీ కృప దయచేయండి. అయా, ఈరోజు ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు బిడ్డలు. వారందరిని బట్టి అడుగుతున్నాము, మంచి జ్ఞానము, మంచి జ్ఞాపక శక్తి వారికి ఇవ్వండి తండ్రి. అయా, హాస్పిటల్స్లో రిపోర్ట్స్ కోసం, డెలివరీస్ కోసం, ఆపరేషన్స్ కోసం ఉన్నారు తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండండి. అయా, వారికి అనుకూలంగా ప్రతీదీని మార్చండి నాయన. అదేవిధంగా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మీరు చూపించిన ప్రేమను ఇతరులకు చూపిస్తూ సహనము కలిగి, ధైర్యము కలిగి, బలముతో, విశ్వాసముతో ఈరోజు జీవించే కృప దయచేయమని, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ఏ బిడ్డకు ఏ హాని జరగకుండా మీ దేవదూతల కంచె వారికి దయచేయమని, అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి బహుగా ఆశీర్వదించమని, అయా, మేము కూడా కొందరికైనా ఈ రోజున ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.